రైతు సోదరులకు నమస్తే. చాలా రోజులైతుంది వీడియో చేసి. కొంచెం పరిస్థితుల ప్రభావం వల్ల వీడియో చేయలేకపోయినా. ఇక నుండెళ్ళి మన రైతుల కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం తప్పకుండా వీడియోలు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటా. ఈరోజు కంది పొట్టు, శనగ పొట్టు ప్రతి జీవానికి అంటే ఇప్పుడున్న పరిస్థితులల్లో పొలాలు ఎక్కువైపోయినాయి, పత్తులు ఎక్కువైపోయినాయి. ఈ గుట్టల పొన్న జీవాలను దింపే పరిస్థితి లేదు. గొర్రెలను కానీ, మేకలను కానీ, గేదెలను కానీ మనం తింపలేము ఇప్పుడున్న పరిస్థితులలో అయితే. ఎందుకంటే ప్రతి రైతు పంట వేస్తాడు, ఆ పంట అయిపోయాక తింపాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. అయితే ఇటువంటి టైంలో ప్రత్యామ్నాయంగా దానాలు, ఇప్పుడు బయట చాలా రకాల దానాలు ఉన్నాయి, కానీ రేట్ ఎక్కువ అవుతా ఉన్నాయి. మనకు తక్కువ రేట్ల జీవాలకు మనం ఎలాంటి దాన ఇస్తే అది నిలబెట్టి మేపచ్చు అనేది ఇప్పుడున్న సమస్య. మనకు ప్రతి రైతుకి ఇప్పుడున్న సమస్య. అలాంటి దాంట్లో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మన జీవాల కోసం కొన్ని రకాల దానాలు సప్లై చేస్తూ ఉన్నారు. ఏ రేటుకు ఏ దానా సప్లై చేస్తూ ఉన్నారు, ఎంత దూరం సప్లై చేస్తూ ఉన్నారు, రేటు ఎట్లా తీసుకుంటా ఉన్నారు అంటే అన్లోడింగ్ ఛార్జ్ కానీ, లోడింగ్ ఛార్జ్ కానీ, ఇట్లా ఏదన్నా తేడా ఉన్నదా, వేరియేషన్ ఉన్నదా, ఏదన్నా బల్క్లో తీసుకున్నప్పుడు రేటు తగ్గిస్తారా అనే విషయాలు మనం ఆ దానా సప్లై చేసే వ్యక్తి మనతో ఉన్నాడు. తనని అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు? విజయ్ సింగ్. విజయ్ సింగ్. మీరు ఎక్కడ? నిజామాబాద్, కామారెడ్డి డిస్ట్రిక్ట్, గాంధారి మండల్, బీర్మల్ తండ. మీ దగ్గర ఎన్ని రకాల దానా సప్లై చేస్తా ఉన్నారు? శనగ పొట్టు, కంది పొట్టు, సోయా పొట్టు, మక్క కొట్టి, జోవార్ కొట్టి, ఇంకా గోధుమ పొట్టు, పల్లి పొట్టు. అంటే ఎన్ని రకాల దానాలు సప్లై చేస్తారు? ఒక కాడికి మీరు సప్లై చేయాలనుకున్నప్పుడు అంటే మీకు లెక్క ఉంటుంది కదా, అంటే ఇన్ని టన్నుల వరకు, ఇన్ని క్వింటాల వరకు, మీరు ఎన్ని క్వింటాల వరకు సప్లై చేయగలుగుతారు, ఎన్ని టన్నుల వరకు సప్లై చేయగలుగుతారు? చిన్న బండి 5 టన్నులు వస్తాయి సార్. పెద్ద బండి 8-9 వస్తాయి సార్. 8-9 వస్తాయి. పెద్ద బండి 8-9 వస్తాయి, చిన్న బండి 5 టన్నులు వస్తాయి. అంటే ఇప్పుడు 5 టన్నులు కాదు, ఒక రైతుకు 2 టన్నులు, 2 టన్నులన్నర, 3 టన్నుల వరకే అవసరం పడుతుంది. చిన్న ఫామ్స్ ఉంటాయి. కొంచెం పెద్ద ఫామ్ అయితే ఎక్కతక్క తీసుకున్నా నడుస్తుంది. చిన్న ఫామ్ కాబట్టి తక్కువ బల్క్లో కాకుండా 2 టన్నులు, 3 టన్నుల వరకు తీసుకుంటాడు అనుకో, అట్లా సప్లై చేస్తారా? చేస్తాం, కానీ ఒకే దగ్గర 2 ఉండాలి సార్. ఒక 2 టన్నులు పోయాలి, 3 టన్నులు అట్లా. మీరు 5 టన్నులు అయితేనే మీరు బండిలో వేసుకుని వస్తారు. 5 టన్నుల కన్నా తక్కువ అయితే సప్లై చేయరు. ఇప్పుడు ఇక్కడికి శనగపొట్టు తెచ్చిర్రు, ఇది కరీంనగర్ డిస్టిక్ శనగపొట్టు తెచ్చిర్రు. ఈ కరీంనగర్ డిస్టిక్ వరకు అంటే కరీంనగర్ డిస్టిక్ సరౌండింగ్ లో శనగపొట్టు ఏ రేటు పడతాను? 7 రూపాయలు. 7 రూపాయలు. అంటే ట్రాన్స్పోర్ట్ అంతా మీదే, లేబర్ ఛార్జ్ ఉంటుంది. లేబర్ ఛార్జ్ ఉంటుంది. అది ఎట్లా తీసుకుంటారు? 3000 సార్. 3000. అంటే దూరం అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఫామ్ దాకా బండి వెళ్ళకపోవచ్చు, కొంతమందికి ఫామ్ దాకా బండి పోతుంది. ఫామ్ దాకా పోనప్పుడు కొంచెం దూరం ఉన్నది అనుకో, అంతే అదే రేట్ తీసుకుంటారా, లేదు కొంచెం చూసి ఎక్కువ తీసుకుంటారు? కొంచెం చూసి ఎక్కువ తీసుకుంటారు. అంటే ఒక బండి అన్లోడ్ చేస్తే 3000 నుంచి వెళ్ళి దూరాన్ని బట్టి, అంటే మీరు అన్లోడింగ్ దూరం ఎంత ఉన్నది అనే దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఇది కందిపొట్టు 7 రూపాయలు పడుతుంది అన్నారు. శనగ ఎంత పడుతుంది? 7 రూపాయలు పడుతుంది. సోయా 7 రూపాయలు. 7 రూపాయలు. పల్లి 12 రూపాయలు సార్. కరీంనగర్ అంటే పల్లి రేటు ఎక్కువ ఉన్నది, అంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ బట్టి. అంటే వేరే కాడికి సప్లై డిస్టెన్స్ బట్టి రేటు తీసుకుంటా ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఇది ఎంత 7 టన్నుల బండి, 7 టన్నులు వస్తుంది. 7 టన్నుల బండికైనా రేటు అన్లోడింగ్ ఛార్జ్ ఎంత తీసుకుంటారా, లేబర్ ఛార్జ్, లేదు 5 టన్నుల బండికి ఎట్లా తీసుకుంటారు? పెద్ద బండికి 3000 సార్, చిన్న బండికి 2000 సార్. 2000 దగ్గర ఉంటుంది. ఎత్తు ఉంటే అది డిస్టెన్స్ బట్టి తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు మక్క ఉన్నది, మక్క సొప్ప, దాన్ని కూడా సప్లై చేస్తా ఉన్నారు. ఎంత వరకు తీసుకుంటారు? దానికి ఎంత మక్క సొప్పకి ఎంత? 12 రూపాయలు సార్. కరీంనగర్, హైదరాబాద్, కరీంనగర్ 12 రూపాయలు సార్. మళ్ళీ డిస్టెన్స్ బట్టి రేట్స్ అంటే హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కడైనా కానీ, అంటే మీకు ఒక 250-300 కిలోమీటర్ల లోపు అయితే 7 రూపాయలు తీసుకుంటారు. ఇది పల్లి ఉన్ను మక్క మాత్రం 12 రూపాయలు. ఈ ఏడికైనా ఈ హైదరాబాద్ సరౌండింగ్ 250-300 కిలోమీటర్ల లోపు అయితే 250 కిలోమీటర్ల లోపు అయితే ఇంత ఛార్జ్ చేస్తారు. ఎక్కువ అయితే దూరాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. అంటే ఎక్కడికైనా సప్లై చేస్తారు. ఏ గేదెలు తింటా ఉన్నాయంటే గేదెలకు కానీ, గొర్రెలకు, మేకలకు, ఇంకా గుర్రాలకు, ఆవులకి, బర్రెలకు ఇవన్నిటికీ పనిచేస్తూ ఉంటుంది. మీకు ఫోన్ చేస్తే ఎన్ని రోజులల్లో సప్లై చేస్తారు సార్? పొద్దున ఫోన్ చేస్తే సార్ రాత్రి దాకా తెచ్చేస్తుంది. పొద్దున ఖాళీ అవుతుంది సార్, రాత్రి మీ ఫామ్ దగ్గర వచ్చేస్తారు. అంటే 24 గంటలలో బండి తెస్తారు. మీరు రైతుల దగ్గరనే తీసుకుంటారా, లేదు మీరు పండించిన పంట తెస్తారు? రైతుల దగ్గరనే తీసుకుంటాం సార్. రైతుల దగ్గరనే తీసుకుంటా ఉంటారు. అంటే అక్కడ మీకు ఏ రేట్ పడుతుంది? 5 రూపాయలు ఆడికి 5 రూపాయలకు నింపుకొస్తారు. 5 రూపాయలకు అక్కడ నుండి తీసుకొస్తారు. వీడికి వచ్చిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసి 2 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. ఇది విజయ్ సింగ్ గారు చెప్తా ఉన్నది కంది,
శనిగ, సోయా ఇవి మాత్రం 7 రూపాయలు పడుతుంది. టన్నుకు వచ్చేసి 7,000 రూపాయలు. పల్లి, మక్క 12 రూపాయలు పడుతుంది రేటు. ఇది టన్నుకు వచ్చేసి 12,000 రూపాయలు తీసుకుంటారు. 5 టన్నుల బండి అయితే 2,000 రూపాయలు అన్లోడింగ్ ఛార్జ్ చేస్తామంటున్నారు. 7 టన్నుల బండి అయితే 3,000 రూపాయలు అన్లోడింగ్ ఛార్జ్, లేబర్ ఛార్జ్ చేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే అంటే దూరాన్ని బట్టి మనకు అందరికీ ఫార్మ్స్ దగ్గరికి బండి వాళ్ళని ఏం లేదు. కొంచెం దూరం ఉన్న దాన్ని బట్టి రేటు తీసుకుంటాం. ఒక 10 రూపాయలు అటు ఇటుగా అనేది వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరికన్నా కంది పొట్టు కానీ, లేకపోతే శనగ పొట్టు కానీ, పల్లి పొట్టు కానీ ఇవన్నీ ఎవరికన్నా ఈ దానా అవసరం ఉంటే కింద స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. లేదు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తా. ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ చేయరు. ఖచ్చితంగా ఫోన్ చేస్తే మీరు వాళ్ళు 24 గంటలల్లో సప్లై చేస్తామనేది చెప్తా ఉన్నారు. అందరికీ నమస్తే.